distinguished guests on the dais, one and all, good evening, Andy. This is Rattaya, Principal of Shaheen Junior College. Coming to my autobiography, my experience is more than your age. Students with the corporate sectors. Now, I want to ask you a question with your permission. మీరు మాట్లాడతానంటే చెప్తాను నేను. స్టూడెంట్స్ ఎస్పెషల్లీ నాట్ ద పేరెంట్స్. పేరెంట్స్ కూడా ఛాన్స్ ఉందండి ఇక్కడ. స్టూడెంట్స్ మీరే మాట్లాడాలి నాతో. ఇఫ్ యూ టాక్ టు మీ, ఇలాంటి డయాస్ మీద మనం మాట్లాడితేనే యూ విల్ లెర్న్ కమ్యూనికేటివ్ స్కిల్స్. ఇలాంటి డయాస్ ని చూస్ చేసుకుంటేనే కమ్యూనికేటివ్ స్కిల్స్. ఐఎమ్ నాట్ గోయింగ్ టు ఆస్క్ యూ పీపుల్ to take your admission into Shaheen Junior College. But what I am going to tell you is, parents అందరికీ నేను చెప్తున్న మాట, మీ పిల్లల్ని ఏ కాలేజీలో అయినా జాయిన్ చేయండి, ఎక్కడైనా జాయిన్ చేయండి. ఏం జాయిన్ చేస్తున్నారు, ఎందుకు జాయిన్ చేస్తున్నారు, అసలు స్టూడెంట్ ఎందుకు చదవాలి అనే ఎలిమెంట్ కోసం నాకు ఒక చిన్న క్లారిటీ. సో ఇట్ ఇస్ అ క్వశ్చన్ టు ద పేరెంట్స్. ఎవరైనా ఒక పేరెంట్ మాట్లాడతానంటే బాగుంటుంది నాకు. ఐ గివ్ దెమ్ ద మౌత్. ఎవరైనా ఒక పేరెంట్ పిల్లల్ని ఎందుకు చదివించాలి? పేరెంట్స్ అనేది చదువు చేయాలి అంటే ఫ్యూచర్ గురించి ఆలోచించాలి అంతే కదండి. నెక్స్ట్ ఇంకేమైనా ఉందండి మీ పాయింట్? చదివించాలంటే వాళ్ళ ఫ్యూచర్ గురించి ఉంది సార్. వాళ్ళ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని చదివించాలి అంతే కదా. నో డౌట్ సార్, ఇట్స్ గుడ్ పాయింట్. విచ్ కైండ్ ఆఫ్ భవిష్యత్తు డూ యూ నీడ్? విచ్ కైండ్ ఆఫ్ భవిష్యత్తు డూ యూ నీడ్? విచ్ కైండ్ ఆఫ్ ఫ్యూచర్ డూ యూ నీడ్? ఎలాంటిది కావాలి మరి ఫ్యూచర్ అంటే మీకు? పేరెంట్ నుంచి ఆన్సర్ వచ్చేసింది నాకు. మీరు మాట్లాడాలి. దిస్ ఈజ్ నాట్ వన్ వే సెషన్, దిస్ ఈజ్ అన్ ఇంటరాక్టివ్ సెషన్. నేను మీకు క్లియర్ గా చెప్తున్నాను, దిస్ ఈజ్ అన్ ఇంటరాక్టివ్ సెషన్. నేను మీకు ఇవాళ చెప్పబోయే ప్రోగ్రామ్ you will never see in your career. నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ముందు I want the ice breaking session from you people. I handle many more like this. కాబట్టి మీ దగ్గర నుంచి నాకు చిన్న రెస్పాన్స్ కావాలి. నాకు పేరెంట్ ఇచ్చిన ఆన్సర్ ఏంటంటే, మీకు ఫ్యూచర్ ఇవ్వాలి. అమ్మ విచ్ కైండ్ ఆఫ్ ఫ్యూచర్? చెప్పిన వాళ్ళకి చాక్లెట్ ఇస్తా, చెప్పిన వాళ్ళకి చాక్లెట్ ఇస్తా. విచ్ కైండ్ ఆఫ్ ఫ్యూచర్ డూ యూ నీడ్? An excellent future. Excellence means? Best. Best means? Excellence is better than best, and you are coming now. Okay, very good. How do you get that excellence? ఎలా వస్తుంది excellence? Due to our commitment, our desire. We should have a burning desire in any group we go, in any field, or whatever. It depends on us how we prepare our own future. It depends on how you prepare your own future. Yes. ఇక్కడ ఆ పాప చెప్పింది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. బాగా కమిట్మెంట్ ఉండాలండి, బాగా మేము కూర్చొని చదువుకోవాలి, బాగా కమిటెడ్ గా ఉండాలి అందండి పాప. ఇట్స్ గుడ్ చాయిస్, మంచి మాట ఉంది. హౌ మెనీ ఆఫ్ ద సేమ్ ఏజ్ స్టూడెంట్స్ ఆర్ కమిటెడ్? హౌ మెనీ ఆఫ్ ద సేమ్ ఏజ్ స్టూడెంట్స్ ఆర్ కమిటెడ్? అమ్మా, కమిటెడ్ స్టాండ్స్ ఫర్ దేర్. ఇక్కడ డిస్టింగ్విష్డ్ గెస్ట్ అందరూ కొన్ని మాటలు చెప్పారు. మొబైల్స్ వాడకూడదు, మొబైల్స్ వాడకూడదు. అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్, టీవీ చూడకూడదు. మరి ఎంతమంది ఉన్నారు ఇప్పుడు? చేతులు ఎత్తండి. ఎనీహౌ, మై హార్టీ కంగ్రాచులేషన్స్, గెట్ ఇట్ డన్. నో ప్రాబ్లం. ఇంకా బోర్డుల నుండి మనకి సెషన్స్ ఇక్కడ అప్పుడే కాదు. సరే, నేను ఇప్పుడు ఇంకా బిఫోర్ స్టార్టింగ్ ద సెషన్ ఇక్కడ పేరెంట్ దగ్గర నుంచి వచ్చిన ఆన్సర్, పిల్లలకి భవిష్యత్తు ఇవ్వాలి. ఏ తల్లిదండ్రి అయినా కోరుకునేది, నేను పడిన కష్టం నా పిల్లలు పడకూడదు, నేను పడిన కష్టం నా పిల్లలు పడకూడదు, అంతే కదండి. మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. నేను డిగ్రీ చదువుకునేటప్పుడు కూడా నా కాళ్ళకి చెప్పులు లేవు. ఇప్పుడు నాకు 10 pairs ఆఫ్ బ్రాండెడ్ షూస్ ఉన్నాయి. మా పిల్లలకి 20 pairs ఆఫ్ బ్రాండెడ్ షూస్ ఉన్నాయి. అది డెవలప్మెంట్ అంటారా కాదంటారా? అంతే కదా. నేను పడిన కష్టం వాళ్ళు పడకూడదు, అదే నేను కోరుకున్నాను అక్కడ. సో మై ఇంటెన్షన్ ఈస్
అది ఎక్కడి నుంచి వస్తుంది అంటే ఆ కష్టం అది ఎక్కడి నుంచి వస్తుంది అనేది క్లారిటీ కావాలి. ఆ కష్టం అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది క్లారిటీ కావాలి. కమిట్మెంట్ ఇవన్నీ ఒకటేనా? ఇప్పుడు మిమ్మల్ని ఒక బ్యూటిఫుల్ క్వశ్చన్ అడుగుతున్నాను స్టూడెంట్స్, మీరు చెప్పండి. వాట్ ఈస్ ద ఈజియెస్ట్ వే టు సెటిల్ ఇన్ లైఫ్? స్టూడెంట్స్ చెప్పాలి ఈ మాట నాకు. లైఫ్ లో సెటిల్ అవ్వడానికి ఈజియెస్ట్ వే ఏంటి? స్టూడెంట్స్ దగ్గర నుంచి ఆన్సర్ కావాలి. చెప్పిన వాళ్ళకి చాక్లెట్ ఇస్తాను. వాట్ ఈస్ ద ఈజియెస్ట్ వే టు సెటిల్ ఇన్ లైఫ్? ఇప్పుడు ఉన్నారు కదా పిల్లలు, నాన్న నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నాను అంటే సెషన్ ఇంటరాక్టివ్ గా ఉంటేనే మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది. నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి ముందు అందుకోసం నేను అంటున్నాను స్టూడెంట్స్ కావాలి. ఎస్ తల్లి. Sir, easiest way is I guess by your hard work. అంటే చదువు అనేది ఈజియెస్ట్ వేనే కదా తల్లి, నీ మీనింగ్? ఏం చదువుకుంటే సెటిల్ అవుతావురా? ఈజియెస్ట్ వే చదువుకుంటాం అనేది ఈజియెస్ట్ వే. ఏం చదువుకుంటే సెటిల్ అవుతావు? ఏం చదివితే సెటిల్ అవుతారు? Sir, according to me, it's doctor. కొంచెం పెద్దగా. Sir, according to me, it's doctor. సాహిత్య జూనియర్ కాలేజ్ తరపు నుంచి మేము పెట్టినటువంటి ఇంపార్టెంట్ సెషన్ లో ఒక్క 1 hour మీ మొబైల్స్ ఆఫ్ చేసేసుకోండి లేదా సైలెంట్ లో పెట్టేసుకోండి. మనం ఇండియాలో సగటు భారతీయుడు 23-24 years వచ్చే వరకు తల్లిదండ్రుల మీదే డిపెండ్ అవుతాడు. అవునా కాదా? 23-24 years వచ్చే వరకు వీ డిపెండ్ ఆన్ పేరెంట్స్. ఎందుకంటే మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అలా ఉంది. ఈ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో దానికి సంబంధించినటువంటి చేంజెస్ మనం చేసుకుంటూ వెళితే మన లైఫ్ ఎలా టర్న్ అయ్యింది అనే ఎలిమెంటే ఇప్పుడు నేను చెప్తున్నాను. యాజ్ పర్ ద పాయింట్, వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ 10th అన్న? ఇప్పుడు నాకు ఈ ఆన్సర్ పేరెంట్స్ దగ్గర నుంచి కావాలి. 10th క్లాస్ తర్వాత భారతదేశంలో స్టూడెంట్ చదువుకుంటానికి ఏమేమి మార్గాలు ఉన్నాయి? పేరెంట్స్ దగ్గర నుంచి సార్ తెలిసినా పర్లేదు, తెలియపోయినా పర్లేదు సార్, ఏం కాదు. ఇంటరాక్టివ్ సెషన్ ముందే చెప్పానండి. పేరెంట్ కి చాక్లెట్ ఇటు బాగుండదు అందుకే చాక్లెట్ ఇస్తారని చెప్పట్లా. 10th క్లాస్ తర్వాత ఇండియాలో సెటిల్ అవ్వడానికి విన్న వేస్ ఏంటి, మార్గాలు ఏంటి? ఎవరైనా చెప్తారా? చదువుకున్న పేరెంట్ చదువుకోకపోయినా కొంత అవగాహన ఉంటుంది. ఆఫ్టర్ 10th క్లాస్ होने के बाद what are the opportunities? 100 की 80% ఆఫ్ ద స్టూడెంట్స్ చూస్ ఇంటర్మీడియట్. ఇండియా మొత్తం మీద నేను చెప్తున్న సర్వే అండి, నేను పిచ్చిగా చెప్పట్లేదు ఈ మాట. దిస్ ఇస్ ద సర్వే కండక్టెడ్ బై ద ఫేమస్ ఎడ్యుకేషనలిస్ట్. నేను దాంట్లో ఒక మెంబర్ గా మీకు చెప్తున్న మాట ఇది. 80% ఆఫ్ ద స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ చూస్ ఇంటర్మీడియట్. 10% ఆఫ్ ద పేరెంట్స్ చూస్ పాలిసెట్. పాలిసెట్ అంటే 10th క్లాస్ తర్వాత రాసేటువంటి పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. ఇట్స్ ప్యూర్లీ టెక్నికల్ ఎలిమెంట్. ఐటీఐ అండ్ అదర్ సర్టిఫికేట్స్ మిగిలిన 10% చూస్ చేసుకుంటున్నారు. నో, ఇప్పుడు నాది ఇంకో క్వశ్చన్ ఉంది. ఇంటర్మీడియట్ అన్నారు కదండి, ఇంటర్మీడియట్ లో ఎన్ని రకాలు ఉన్నాయి? ఇంటర్మీడియట్ లో తల్లి 2 types ఆఫ్ కోర్సెస్. ఒకటి జనరల్ ఇంటర్మీడియట్, 2 వొకేషనల్ ఇంటర్మీడియట్. జనరల్ ఇంటర్మీడియట్, వొకేషనల్ ఇంటర్మీడియట్. కూర్చోదా పర్లేదు. వొకేషనల్ ఇంటర్మీడియట్ లో సిఎస్సి కంప్యూటర్ సైన్సెస్, చాలా మందికి అసలు ఇది ఉందని కూడా తెలియదు. మీకు ఒక ఫ్లాష్ అండ్ బాంబ్ బ్లాస్ట్ న్యూస్ ఒకటి చెప్పమంటారా? బీటెక్ అయిపోయిన తర్వాత చాలా మంది పిల్లలు ప్లేస్మెంట్ సెల్కి వెళ్తారు. ప్లేస్మెంట్ సెల్ అంటే కంపెనీ నుంచి ఉద్యోగం తీసుకుంటే కదా. యూనో ఇంటర్మీడియట్ తర్వాత కూడా ప్లేస్మెంట్ సెల్ ఉంది. ఆఫ్టర్ ఇంటర్మీడియట్ కూడా ప్లేస్మెంట్ సెల్ ఉందని మీకు తెలుసా? సిఎస్సి గ్రూప్ చదివితే, కంప్యూటర్ సైన్సెస్ అనే గ్రూప్ చదివితే వొకేషనల్ లో ఈజ్ క్యాపబుల్ ఎనఫ్ టు గో టు ఇంటర్మీడియట్ వొకేషనల్ ప్లేస్మెంట్ సెల్. దాంట్లో కంప్యూటర్ సిఎస్సి అనే గ్రూప్ లో C++, జావా, పైథాన్ అనే 4 లాంగ్వేజెస్ నేర్పిస్తారు. ఈ 4 లాంగ్వేజెస్ నే బీటెక్ లో కూడా నేర్పిస్తారు. కాకపోతే బీటెక్ లో డెప్త్ కి వెళ్తాడు, సిఎస్సి లో ఎలిమెంట్స్ ని టచ్ చేస్తాడు. ఇంటర్మీడియట్ ద్వారా కూడా ప్లేస్మెంట్ సెల్కి వెళ్ళొచ్చు. నెక్స్ట్, ఎస్ వొకేషనల్ కోర్సెస్ లో ఒకటి సిఎస్సి చెప్పారు. ఇంకా చాలా మందికి తెలియదు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నానండి, డైరీయింగ్. మన భారతదేశం మొత్తము కూడా వ్యవసాయ పూరిత ఆధారమైన దేశం. మన ఇండియాలో 70% ఆఫ్ పీపుల్ ఆర్ డూయింగ్ అగ్రికల్చర్. 70% ఆఫ్ పీపుల్ ఇండియా మొత్తం మీద.
ఈ బిజినెస్ వ్యవసాయ పూరితమైన దేశంలో ఎప్పుడు కూడా డైరింగ్ అంటే మిల్క్ ప్రొడక్ట్స్, పాల ఉత్పత్తులు, పాలకు సంబంధించిన అన్ని ప్రొడక్ట్స్ వస్తాయి, ఇంక్లూడింగ్ మిల్క్ యొక్క లాస్ట్ ప్రొడక్ట్ ఏంటో తెలుసా? మిల్క్ యొక్క లాస్ట్ ప్రొడక్ట్ చెప్పిన వాళ్ళకి చాక్లెట్ ఇస్తా. పాల ద్వారా వచ్చే చిట్ట చివరి ప్రొడక్ట్, పాల ద్వారా వచ్చే చిట్ట చివరి ప్రొడక్ట్ చెప్పిన వాళ్ళకి చాక్లెట్ ఇస్తా. చూసారా, ఇక్కడ టాపిక్ డివియేట్ అయితే నేను టాపిక్ వెళ్ళట్లేదు. నేను పాల ద్వారా వచ్చే చిట్ట చివరి ప్రొడక్ట్ ఏంటో తెలుసా? నెయ్యి, ఘీ. దిస్ చాక్లెట్ ఇస్ మైన్. సో నౌ కమింగ్ టు ద పాయింట్, నేను మీకు చెప్పాలనుకో డైరింగ్ అనే ఒక ఇంటర్మీడియట్ కోర్స్ ఉందండి, వొకేషనల్ కోర్స్ ఉంది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. మనకి చుట్టుపక్కల పాల కేంద్రాలు ఉంటాయి. పాలని మీరు ఎవరైనా ఫార్మర్స్ ఉంటే టెస్ట్ చేయడానికి తీసుకెళ్తారు. పాలను పోయడానికి తీసుకెళ్తే వాడు చిన్న ఇన్సులిన్ సీల్ లాంటిది పెట్టి టెస్ట్ చేస్తారు. దాంట్లో ఎంత వెన్న శాతం ఉందని చూస్తారు. ఐడియా ఉందా మీకు? అది చెయ్యాలి అంటే డైరింగ్ చదవాలి. అది రికగ్నైజ్డ్ అఫీషియల్ కోర్స్. ఎంతమందికి తెలుసు ఎంతమంది తెలుసు చెక్ చేయండి. డైరింగ్. మూడో ఇంపార్టెంట్ కోర్స్ సిఎస్సి అయిపోయింది, డైరింగ్ అయిపోయింది. ఎంఎల్టీ, మెడికల్ ల్యాబ్ టెస్టింగ్ కోర్సెస్, ఎంఎల్టీ కోర్సెస్ అంటారు. ఇలా వొకేషనల్ కోర్సెస్ ఉన్నాయి. ఫార్చునేట్లీ నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి మా షాహీన్ లో ఈ ఇయర్ కి స్టార్ట్ చేయట్లేదు, 24-25 స్టార్ట్ చేయట్లా, 25-26కి మేము వొకేషనల్ కోర్సెస్ కూడా వెళుతున్నాం మా షాహీన్ లో. ఇట్ ఇస్ ద గ్రేటెస్ట్ న్యూస్. అండ్ లేకపోతే ఇంటర్మీడియట్ అన్న, ఇంటర్మీడియట్ ఎన్ని రకాలు ఉన్నాయో తెలుసా? నౌ టైప్స్ ఆఫ్ ఇంటర్మీడియట్స్ ఏంటమ్మా? అయిపోయింది, ఆ క్వశ్చన్ అయిపోయింది. ఇంటర్మీడియట్ కి వచ్చేసాను. ఇంటర్మీడియట్ లో ఇంటర్నల్ టైప్స్ 2 ఉన్నాయి. ఒకటి 10th క్లాస్ స్టేట్ బోర్డ్ లో చదివిన పిల్లలు చదివే ఇంటర్మీడియట్. 2 10th క్లాస్ వరకు సిబిఎస్ఈ బోర్డ్ లో చదివిన పిల్లలు చదివే ఇంటర్మీడియట్. తెలుసా మీకు దీన్ని ఏమంటారు? దీనికి చాలా తేడా ఉంది రెండింటికి. ఎందుకు ఆ మాట చెప్పారంటే ఇప్పుడు మీకు దాని వల్ల ఉపయోగం ఉంది. ఇక్కడ 10th క్లాస్ స్టేట్ బోర్డ్ లో చదివిన పిల్లలు ఇంటర్మీడియట్ చదువుతారు, దాన్ని ఇంటర్మీడియట్ అంటారు. అదే 10th క్లాస్ సిబిఎస్ఈ బోర్డు లో చదివిన పిల్లలు అయితే దానిని +1 +2 అంటారు. ఇట్ ఈస్ నాట్ ఇంటర్మీడియట్, దట్ ఈస్ +1 +2. ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నా, ఇక్కడ ఎవరైనా సిబిఎస్ఈ పిల్లలు ఉన్నారా? 10th క్లాస్ సిబిఎస్ఈ చదివిన పిల్లలు ఉన్నారా? ఉంటే ఒక్కసారి నుంచోండమ్మా. మీరు ఇక్కడ మాట్లాడితే మీకు తెలుస్తుంది బిడ్డ. 10th క్లాస్ సిబిఎస్ఈ చదివిన పిల్లలు ఉన్నారా? సిబిఎస్ఈ స్టాండర్డ్ బిడ్డ. మీకు +1 +2 గురించి ఏమైనా తెలుసా? చూసారా? అంటే నేను నిన్ను తప్పబట్టట్లేదు తల్లి, నిన్ను తప్పబట్టట్లేదు. సొసైటీకి కొన్ని విషయాలు క్లారిటీ రావాలండి. చాలా మంది ఏం చేస్తారంటే తల్లిదండ్రులు, మా అబ్బాయి ఇందాక చీఫ్ గెస్ట్ చెప్పినట్టుగా అక్కడికి వెళ్ళాలి, ఐఐటి చేయాలి, లేకపోతే ఇంకేదో చదవాలని చెప్పేసి ఏం చేస్తారంటే తీసుకెళ్లి స్టూడెంట్ యొక్క క్యాపబిలిటీ చెక్ చేయకుండా ఒకవేళకి వెళ్ళిపోతారు. ఒక కేటగిరీ ఆఫ్ పేరెంట్స్. సెకండ్ కేటగిరీ ఆఫ్ పేరెంట్స్ ఏం చేస్తారంటే, మా పాప ఫ్రెండ్స్ మా బాబు ఫ్రెండ్స్ ఆ కాలేజీలో చదివారు కాబట్టి మేము కూడా అటే వెళ్ళిపోతాం, నాది కూడా అదే దారి. కాదండి, లాజికల్ గా థింక్ చేయండి సార్. దిస్ ఇస్ వాట్ ఐఎమ్ స్పీకింగ్. నాకు కావాల్సిన పాయింట్ ఇదేనండి. ఇక్కడ సిబిఎస్ఈలో ఇంటర్మీడియట్ చదివే పిల్లలకి, స్టేట్ బోర్డ్ లో ఇంటర్మీడియట్ చదివే పిల్లలకి చాలా తేడా ఉంది. ఏంటి సార్ తేడా? నేను చెప్పబోయే పాయింట్స్ అవే. ఇక్కడ సిబిఎస్ఈ ఇంటర్మీడియట్ చదవటాన్ని ఫస్ట్ ఇయర్ ని +1, సెకండ్ ఇయర్ ని +2 అంటారు కదా. +1 లో పబ్లిక్ ఎగ్జామ్స్ ఉండవు. మీకు తెలుసా ఇది? +1 లో పబ్లిక్ ఎగ్జామ్స్ ఉండవు. కానీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ లో పబ్లిక్ ఎగ్జామ్స్ ఉంటాయి. ఇంటర్మీడియట్ అనే కోర్స్ స్టేట్ బోర్డు ద్వారా రన్ అవుతుంది. +1 +2 అనే కోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రన్ అవుతుంది. సిబిఎస్ఈ బోర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా రన్ అవుతుంది. తేడా చూడండి సార్. దానికి కన్వీనర్ సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా వస్తారు, దీనికి కన్వీనర్ స్టేట్ గవర్నమెంట్ ద్వారా వస్తారు. 2 మూడో ఇంపార్టెంట్ పాయింట్, చాలా మంది పేరెంట్స్ ఉండే అపోహ
ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లో స్టూడెంట్ ఎగ్జామ్ రాస్తాడు, గుడ్. అలాగే +2 లో కూడా ఫైనల్ ఎగ్జామ్ రాస్తాడు. ఇప్పుడు నాకు ఒక డౌట్ ఉంది ఇక్కడ, తల్లి నువ్వే చెప్పాలా. +1 లో పబ్లిక్ ఎగ్జామ్స్ లేవు కదా, +2 లో ఉంటాయి కదా పబ్లిక్ ఎగ్జామ్స్. ఇప్పుడు +2 లో రాసే పబ్లిక్ ఎగ్జామ్ సిలబస్ +1 +2 కలిప ఓన్లీ +2 నా? సార్ నా క్వశ్చన్ జాగ్రత్తగా వినండి. +1 లో ఎగ్జామ్స్ లేవు, +2 లో మాత్రమే ఎగ్జామ్స్ ఉన్నాయి. +2 లో ఎగ్జామ్ రాసే స్టూడెంట్ సిలబస్ +1 +2 కలిపా లేదు ఓన్లీ +2 రా? ఇవేమి రెండు కలిపి, మీరు రెండు కలిపి అన్నారు సార్. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, చాలా మందికి తెలియదు ఇది కూడా. +2 సిలబస్ మాత్రమే ఉంటుంది, +1 సిలబస్ పబ్లిక్ ఎగ్జామ్ ఉండదు. +1 సిలబస్ ఉండదు, +2 సిలబస్ మాత్రమే ఉంటుంది. చూసారా ఎన్ని తెలియని పాయింట్స్ వస్తున్నాయి మీకు. మరి +1 చదవటం వల్ల లాభం ఏంటి సార్? మీరు చెప్తారు చూడండి తల్లి. ఇప్పుడు ఒక స్టేట్ బోర్డ్ స్టూడెంట్ నుంచోండి అమ్మా, ఒక స్టేట్ బోర్డ్ స్టూడెంట్ నుంచోండి. వెరీ గుడ్ తల్లి, ప్రతిదానికి నువ్వే అవుతున్నావు. ఐ మస్ట్ అప్రిషియేట్ యువర్ వ్యూ. లెట్ us clap sir. ఈ గ్రేట్నెస్ మీ పేరెంట్స్ తల్లి, మీ పేరెంట్స్ కూడా క్లాప్స్ ఇస్తున్నాను నేను ఇక్కడ. నీతో పాటు నాకు ఇంకొక కొంతమంది లీడర్స్ కావాలి నాకు ఇక్కడ. ఎప్పుడు see you know girls and boys, a girl graduate is worth 5 by graduates. ఇంట్లో ఒక స్త్రీ చదువుకొని ఉంటే 5 మగవాళ్ళకి సమానం ఆవిడ. ఇంట్లో ఒక స్త్రీ చదువుకొని ఉంటే 5 మగవాళ్ళకి సమానం ఆవిడ. ఈ మాట మీకు ఎందుకు చెప్తున్నానంటే, గర్ల్ ఎడ్యుకేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ తీసుకుంటే, లేకపోతే బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ఇంగ్లీష్ 4, పర్షియన్ లాంగ్వేజ్ ఉంది. 106 సబ్జెక్ట్ లో కంప్యూటర్ సైన్స్ ఒక సబ్జెక్ట్ ఉంది, ఫిజికల్ ఎడ్యుకేషన్ ఒక సబ్జెక్ట్ ఉంది. ఇలా 106 సబ్జెక్ట్స్ ఉన్నాయి. స్టూడెంట్ తనకు నచ్చిన సబ్జెక్ట్ తీసుకోవచ్చు. ఇంటర్మీడియట్ లో ఆ ఛాన్స్ లేదు. ఇంటర్మీడియట్ లో మేమైనా మీరైనా ఎవరైనా సరే తల్లిదండ్రులకి ఏం కావాలయ్యా? ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ మార్క్స్ రావాలి, 460+ రావాలి. మ్యాథ్స్ బాగా రుబ్బు, ఫిజిక్స్ 25, కెమిస్ట్రీ 100, సంస్కృత్ 99, ఇంగ్లీష్ 98, మ్యాథ్స్ 150 out of 150, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ 60 out of 60 రావాల్సిందే. 467 వస్తే స్టేట్ ఫస్ట్, 466 స్టేట్ సెకండ్. తల్లిదండ్రుల ఆలోచన అదే, పేరెంట్స్ ఆలోచన, పిల్లల ఆలోచన అదే. మై ప్లీజ్, ఇట్ ఈస్ మై కన్సర్న్ టు ఆల్ ద పేరెంట్స్. సిబిఎస్ఈలో చదివిన పిల్లలు ఎవరైనా ఉంటే మీకున్న ఆప్షన్ స్టేట్ బోర్డ్ పిల్లలకి లేవు. ఐఎమ్ సీరియస్లీ టెల్లింగ్ దట్. కాకపోతే 2 డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. దాన్ని కూడా మంచి మాట్లాడుకుందాం, చెడు మాట్లాడుకుందాం. ఏంటి సార్ 2 డిసడ్వాంటేజెస్? సిబిఎస్ఈలో మ్యాథ్స్ డెప్త్ ఉండదు, కానీ సైన్స్ డెప్త్ ఉంటుంది. స్టేట్ బోర్డు మ్యాథ్స్ బాగా డెప్త్ ఉంటుంది, సైన్స్ డెప్త్ ఉంటుంది. సో మా షాకింగ్ మేనేజ్మెంట్, మేము ఇంటర్మీడియట్ లో +1 +2 తీసుకున్నా, ఇంటర్మీడియట్ తీసుకున్నా, ఈ రెండింటిని మేనేజ్ చేస్తున్నాను నేను. మేము ఎలా మేనేజ్ చేస్తామంటే, వీఆర్ ఇంప్లిమెంటింగ్ ఇంటిగ్రేటెడ్ కోర్స్ ఇన్ అవర్ అకాడమిక్ కరిక్యులం. ఇంటిగ్రేటెడ్ కోర్స్ అంటే అర్థం, సిబిఎస్ఈలో టఫ్ ఏరియాని, స్టేట్ బోర్డ్ లో టఫ్ ఏరియాని కలిపి ఒక ఏరియా అరేంజ్ చేస్తాం. ఆ తెలియని వాడికి ఇది, తెలియని వాడికి అది కలిసి అరేంజ్ చేస్తాం. ఆ టఫ్ ఏరియాని మేము పట్టుకుంటున్నాం. ఆ టఫ్ ఏరియాని పట్టుకుని మా కరిక్యులం మొత్తం అదే ఉంటుంది. అది నేను మీకు నిదానంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఇప్పుడు ఇంటర్మీడియట్ కి సిబిఎస్ఈకి డిఫరెన్సెస్ చెప్పా, సిబిఎస్ఈలో ఏమేమి ఉంటాయో చెప్పా, ఇంటర్మీడియట్ లో ఏమేమి ఉంటాయో చెప్పా. ఇప్పుడు అసలు క్వశ్చన్కి వస్తున్నా. తల్లిదండ్రుల దగ్గర నుంచి నాకు ఈ ఆన్సర్ కావాలి. తల్లిదండ్రుల దగ్గర నుంచి ఈ ఆన్సర్ కావాలా? ఎవరైనా ఒక పేరెంట్ 10th క్లాస్ అయిపోయింది మీ పిల్లల్ని, ఒక పేరెంట్ ఎవరైనా మాట్లాడతారా? మీరు మాట్లాడతారంటే నేను మిమ్మల్ని అడుగుతాను. ఎవరైనా ఒక పేరెంట్ మాట్లాడతారా? దొరుకుతారు సిబిఎస్ఈ. నా పెద్ద అబ్బాయి కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, సెకండ్ అమ్మాయి పిహెచ్డి ప్రొఫెసర్ MBA, రెండో అబ్బాయి కంప్యూటర్ సైన్స్, మా చిన్న అమ్మాయి పిహెచ్డి నానో టెక్నాలజీ NIT పాస్. ఆల్ అందరు పిల్లలు మాత్రం NIT సిబిఎస్ఈ సిలబస్ మాత్రం మీరు చెప్పింది కరెక్ట్. మ్యాథ్స్ ఉండదు,
ఫిజిక్స్ కెమిస్ట్రీ చాలా టాప్ లో స్కోర్ చేశారు. అందువరకు నానో టెక్నాలజీలో టాప్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ మై స్టేట్మెంట్ సార్. థ్యాంక్ యూ. భారతదేశంలో ఉన్న ఎంటైర్ స్టేట్ బోర్డ్ స్కూల్స్ అన్ని కూడా సిబిఎస్ఈలోకి వెళ్ళిపోతున్నాయి. ఈ సంవత్సరం 9th క్లాస్, లాస్ట్ ఇయర్ 9th క్లాస్ సిలబస్ మారింది. ఇప్పుడు మీ పిల్లలు ఎవరైనా 10th లో ఉంటే 10th సిలబస్ కూడా మారింది, చెక్ చేసుకోండి. 10th సిలబస్ కూడా మారింది, చెక్ చేసుకోండి. ఎంటైర్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈజ్ అండర్ వన్ అంబ్రెల్లా. బోర్డ్స్ మే బి డిఫరెంట్. ఒకడు ఒక బోర్డు అంటారు, ఇంకోటి ఇంకో బోర్డు అంటారు, నాకు అవసరం. కానీ ఒక ట్రాక్ లోకి వచ్చేసింది ఎడ్యుకేషన్ సిస్టమ్ మొత్తం కూడా. ఎడ్యుకేషన్ సిస్టమ్ లో కొంచెం నమూనాలు మారినాయండి. సార్, యు ఆర్ అబ్సల్యూట్లీ రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ సపోర్టింగ్ యువర్ స్టేట్మెంట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ. ఇంటర్మీడియట్, పాలిసెట్, ఐటీఐ, అదర్ కోర్సెస్ చెప్పారు కదా. ఇప్పుడు సార్ ప్లీజ్ కొంచెం కోఆపరేట్ చేయరు. ఎవరు మాట్లాడుతున్నారు? ఎవరికి 5 నిమిషాలు అయ్యాడమ్మా. వెయిట్ చేయండి. అసలు అప్పుడే రావద్దు. ఇంకొక హాఫ్ అవర్ వరకు ఎవరు చేయగలి. ఇంటర్మీడియట్ లో ఇందాక మీకు చెప్పిన జనరల్ బ్రాంచెస్ లో ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి, ఎంఐపీసీ రకరకాల కోర్సులు ఉన్నాయి. నేను సిబిఎస్ఈ చెప్పాను సార్. సిబిఎస్ఈలో కూడా అదే గ్రూపులు ఉంటాయి, మళ్ళీ వేరే గ్రూపులు ఉన్నాయి అనుకోలేరు. లేవు, అదే గ్రూపులు సిబిఎస్ఈలో కూడా. డిఫరెన్స్ ఏంటయ్యా? వే ఆఫ్ అబ్జర్వేషన్, వే ఆఫ్ పార్టిసిపేషన్. రెండో ఇంకో ఇంపార్టెంట్ ఏంటంటే ఎన్సీఆర్టీ బుక్స్, స్టేట్ గవర్నమెంట్ ఎన్సీఆర్టీ బుక్స్. ఎవరైనా సరే ఎన్సీఎఫ్ 2020 ఫాలో అవ్వాల్సింది, ఏ గవర్నమెంట్ అయినా సరే. ఇందాక సార్ ఒక మాట చెప్పారు మీతో, నేను ఎంసెట్ క్వశ్చన్ పేపర్ ప్యానల్ లో మెంబర్ నండి అన్నారు సార్. ఆయన కూడా క్వశ్చన్ పేపర్ సెట్ చేయడానికి ఒక బ్లూ ప్రింట్ ఉంటుంది. ఆ బ్లూ ప్రింట్ స్టాండర్డ్స్ ని బేస్ చేసుకుని వెళ్ళాలి తప్ప నో అదర్ ఆప్షన్. ఎవరైనా ఇండియాలో ఎనీ ఎగ్జామినేషన్ సెట్ ఆర్ ఎనీ పర్పల్ దే హావ్ టు ఫాలో దిస్. నో, ఇంటర్మీడియట్ లో ఉండేటటువంటి సిబిఎస్ఈ స్టూడెంట్ అయినా, స్టేట్ బోర్డ్ స్టూడెంట్ అయినా ఖచ్చితంగా ఫాలో అవ్వాల్సిన కోర్సెస్ ఎంపీసీ, బైపీసీ, సిఈసి, ఎంఈసి. ఇంకేమైనా ఉన్నాయా? ఇంకొక గ్రూప్ ఉందండి, ఎంబైపీసీ అని ఇంకో గ్రూప్ ఉందండి. ఇంకో గ్రూప్ కూడా ఉందండి, ఎంబైపీసీ అని. అది కూడా ఉందండి, అది కూడా చదువుకోవచ్చు వాడు. సో నా ఇప్పుడు మీకు కొన్ని ఫ్యాక్ట్స్ చెప్తున్నాను చూడండి సార్. ఇండియాలో 80% స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ చూస్ చేసుకున్నాను కదండి. 80% స్టూడెంట్స్ లో అవుట్ ఆఫ్ 80% లో 70% చూస్ ఎంపీసీ. 70% చూస్ ఎంపీసీ. 100% కౌంట్ చేసుకుంటే 20% చూస్ బైపీసీ. దాన్ని 100% తీసుకుంటే 20% బైపీసీ తీసుకుంటున్నారండి. ఇంకొక 10% మాత్రమే సిఈసి, ఎంఈసి తీసుకుంటున్నారు. భారతదేశంలో ఇండియన్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లో దేర్ ఆర్ 3 types ఆఫ్ ఇంజనీరింగ్స్. 3 ఉన్నాయి ఇంజనీరింగ్స్. నెంబర్ 1 ఐఐటీస్, నెంబర్ 2 ఎన్ఐటీస్, నెంబర్ 3 ఎంసెట్. అది ఎంసెట్. Now it is called EPSET. Initially it is called EPSET. IITs, NITs, EPSET. సార్ ఇప్పుడు చూడండి సార్ జాగ్రత్తగా. ఈ మూడింటికి డిఫరెన్సెస్ తెలియాలి మీకు ఇక్కడ. ఈ మూడింటి డిఫరెన్సెస్ తెలిస్తేనే మీకు ప్రోగ్రామ్ అంటే అర్థమవుతుంది. అసలు నేను ప్రోగ్రామ్ పెట్టిన ఇంటెన్షన్ ఇది మీకు ఇక్కడ. సార్ చూడండి సార్, EPSET అనేది స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేసే ఎగ్జామినేషన్. తెలంగాణ స్టేట్ గవర్నమెంట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్, కర్ణాటక స్టేట్ గవర్నమెంట్ ని కేసెట్ అంటారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ ని ఎప్సెట్ అంటారు. ఏంటంటే ఎప్సెట్ అంటే ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ. ఈ ఫర్ ఇంజనీరింగ్, ఏ ఫర్ అగ్రికల్చర్, పి ఫర్ ఫార్మసీ, కామన్ ఎంట్రన్స్ టెస్ట్. ఎప్సెట్ మీనింగ్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ, కామన్ ఎంట్రన్స్ టెస్ట్. 2020లో ఎంసెట్ అనేవాళ్ళు ఫార్మసీని ఇంజనీరింగ్ నుంచి తీసుకొచ్చి సపరేట్ చేసేసి వెబ్సైట్ లో పెట్టేశారు. దానికి ఎన్సీఎఫ్ 2020 ప్రకారం. నా సీ ద క్వశ్చన్. ఇక్కడ నేను ఛాలెంజ్ అండి, ఎవరికి తెలియదు ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్, ఎవరికి తెలియదు. అందుకే జాగ్రత్తగా వినమంటున్నాను. ఇక్కడ ఐఐటీస్, ఎన్ఐటీస్ ని సెంట్రల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో ఉంటాయి. ఎప్సెట్ అనేది స్టేట్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ లో ఉంటాయి.
మన తెలంగాణ రాష్ట్రంలో ఎన్ నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి. సార్ జాగ్రత్త అమ్మా, నా మాట విన్నమ్మా. ఇంజనీరింగ్ కాలేజెస్ తెలంగాణ రాష్ట్రంలో చాలా ఉన్నాయి. కానీ ఐఐటీలు ఎన్ఐటీలు రెండే ఉన్నాయి. మీకు తెలుసా? ఐఐటీలు ఎన్ఐటీలు రెండే ఉన్నాయి. ఐఐటి హైదరాబాద్ ఒకటి ఉంది, ఇక్కడ మన వరంగల్లో ఎన్ఐటి ఉంది. ఇంజనీరింగ్ కాలేజెస్ చాలా ఉన్నాయి. ఏంటి సార్ తేడా? తేడా ఏంటో ఇప్పుడు చెప్తున్నారు. ఇప్పుడు పేరెంట్స్ అందరూ ఎలెక్టవ్వండి. ఇప్పుడు ఎలెక్టవ్వండి పేరెంట్స్ అందరూ. ఐఐటిలో ఇంజనీరింగ్ చేస్తే, మీ అబ్బాయి ఐఐటి కాలేజెస్ లో ఇంజనీరింగ్ చేస్తే వాడి యాన్యువల్ ఇన్కమ్, సంవత్సరానికి వాడి జీతం మినిమం 30 lakhs పర్ యానం. సార్ జాగ్రత్తగా వినండి. ఐఐటి కాలేజెస్ లో ఇంజనీరింగ్ చేస్తే మినిమం శాలరీ 30 lakhs పర్, సంవత్సరానికి 30 లక్షలు. సంవత్సరానికి 30 అంటే నెలకు వచ్చేసరికి ఎంతమా? పర్ మంత్, పర్ యానం 30 lakhs కదా మినిమం. నేను చెప్పింది పర్ మంత్. చాక్లెట్ ఇస్తే చెప్పిన వాళ్ళకి ఇది కూడా క్యాలిక్యులేషన్. పర్ మంత్ 12 40 ఎంత? 48, 12 39, 40 అన్నారు కాబట్టి 3.5 3.6 2,50,000 పర్ మంత్ శాలరీ. ఎవరికి వస్తుందండి ఆ శాలరీ? ఎవరికైనా 2,50,000 ఒక మనందరూ మిడిల్ క్లాస్ ఫ్యామిలీసేగా. నేను కూడా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లేదా జస్ట్ అబౌవ్ ఆఫ్ హై మిడిల్ క్లాస్. అంతేగా? అందరూ మిడిల్ క్లాస్, జస్ట్ హై అబౌవ్ మిడిల్ క్లాస్. అంత పేరు కాదుగా. ఐఐటీస్ లో ఇంజనీరింగ్ చేస్తే వాడి లైఫ్, దట్ ఈస్ పినకిల్ ఆఫ్ ఇండియా, వాడి లైఫ్ టర్న్ అయిపోతుంది. కమింగ్ టు ఎన్ఐటీస్. ఐఐటికి ఇంకొక మాట చెప్తున్నాను. ఐఐటి ఇంజనీరింగ్ చేయాలి అంటే ఏం చేయాలి అన్నాను వస్తాం. ఇది చెప్తారు. ఎన్ఐటీలో ఇంజనీరింగ్ చేస్తే, ఎన్ఐటీస్ లో ఇంజనీరింగ్ చేస్తే మినిమం ప్యాకేజ్ 20 lakhs పర్ యానం. 20 lakhs పర్ యానం మినిమం. అక్కడి నుంచి వాడి స్కిల్. ఎంసెట్ లో ఇంజనీరింగ్ చేస్తే, ఇంజనీరింగ్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా 3 ఎలిమెంట్స్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఎవరైనా ఇంజనీరింగ్ పిల్లలు ఉంటే గుర్తుపెట్టుకోండి. ఇంజనీరింగ్ కాలేజీని మనం చూస్ చేసుకునేటప్పుడు, ఇప్పుడు ఇంటర్మీడియట్ కాలేజీని చూస్ చేసుకునేటప్పుడు కొన్ని ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు? వై షాహీన్ ఈజ్ బెటర్, వై XYZ ఇన్స్టిట్యూషన్ ఇస్ బెటర్ అనేది మనకు రావాలి. ఇంజనీరింగ్ కాలేజ్ చూస్ చేసుకునేటప్పుడు 3 పాయింట్లు గుర్తుండాలి. 1, కాలేజ్ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్. 2, కాలేజ్ యొక్క ఫ్యాకల్టీ. 3, కాలేజ్ యొక్క ప్లేస్మెంట్స్. ఈ మూడింటిని బేస్ చేసుకొని మాత్రమే ఇంజనీరింగ్ కాలేజీని చూస్ చేసుకోవాలి. ఆ మూడింటిని బేస్ చేసుకుని NAC A, NAC AA+ ఇలా రకరకాలుగా వర్తిస్తూ ఉంటారు. అది మనకు అనవసరం. ఇప్పుడు నా పాయింట్, ఎంసెట్ రాయి ఇంజనీరింగ్, దీని ద్వారా ఇంజనీరింగ్ చేయాలంటే ఎంసెట్ రాస్తాం, ఎంట్రన్స్ రాస్తాం, నేను రాస్తాం, నువ్వు రాస్తాం, అంతా అయిపోయి వచ్చేసింది. కానీ ఐఐటికి ఎన్ఐటికి అలా కుదరదు. ఐఐటి ఎన్ఐటిలో ఒక 10th క్లాస్ స్టూడెంట్ ఎంటర్ అవ్వాలి అంటే ఇంటర్మీడియట్ ఎంపీసీ గ్రూప్ చదివి జేఈఈ మెయిన్స్ అనేటటువంటి ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ రాయాలి. జేఈఈ స్టాండ్ ఫర్ జాయింట్ ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్. నర్సింగ్ ఏమేమి డిప్లొమా ఇన్ మెడికల్ లాబొరేటరీ టెక్నాలజీస్, నర్సింగ్ కేర్ అసిస్టెంట్ డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీ, డిప్లొమా ఇన్ ఆప్టికల్ అసిస్టెంట్. మన కళ్ళజోడు షాపులు ఉంటే చూసారా, ఆప్టికల్ అసిస్టెంట్. డిప్లొమా ఇన్ రేడియాలజీ. ఎస్, వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. డాక్టర్ కి ఈక్వల్ ఇల్లు. మనం హాస్పిటల్కి వెళ్ళాం, హాస్పిటల్లో డాక్టర్ మెడిసిన్ రాయాలి. మెడిసిన్ ఓనే రాయాలండి డాక్టర్. మెడిసిన్ రాయడానికి డాక్టర్ ఏం చేస్తాడంటే రిపోర్ట్లు చెక్ చేస్తాడు. స్కానింగ్ రిపోర్ట్. ఆ స్కానింగ్ లో ఎక్స్రే తీసేవాడు వీడే. BSc రేడియాలజీ. ఇట్స్ 4 years అండర్ గ్రాడ్యుయేషన్ కోర్స్. మేము ఏ ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళినా మినిమం 70,000 to 60,000 శాలరీ. అదే కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే శాలరీ చెప్పక్కర్లేదు. ఈక్వల్ టు డాక్టర్. రేడియాలజీ. ఇంకా రేడియాలజీ కాక NCF 2020లో గవర్నమెంట్ కొత్తగా ప్రవేశపెట్టిన కోర్సు ఉంటుందండి. మీకు తెలియదు ఇది. గవర్నమెంట్ కొత్తగా ప్రవేశపెట్టిన కోర్స్ BSc ఎనస్థెటిషియా. ఐఐటి ఎగ్జామ్స్ కండక్ట్ చేయడానికి జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్, ఎంసెట్ ఎలా అయితే ఉన్నాయో
సిఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ కూడా ఉంటాయండి. సిఏ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసే బోర్డు ICAI, ఇండియన్ కౌన్సిల్ ఫర్ అకౌంటెన్సీ. ICAI బోర్డు కండక్ట్ చేస్తుందండి. దీంట్లో ఫస్ట్ లెవెల్ సిఏ ఫౌండేషన్, ఇంజనీరింగ్ ఎంట్రన్స్ ఎలాగో సిఏ ఎంట్రన్స్, దాన్ని సిఏ ఫౌండేషన్ కోర్స్ అంటారు. ఇంటర్మీడియట్ ఏ గ్రూప్ చదివిన స్టూడెంట్ అయినా ఎలిజిబుల్. సిఈసి వాడు, హెచ్ఈసి వాడు, ఎంఈసి వాడు, బైపీసీ వాడు, ఎంపీసీ వాడు, ఎవరైనా గ్రూప్ చదవచ్చు. టఫ్ కాదు, కాకపోతే కొంచెం కష్టపడాలి అంటే ఇట్స్ నాట్ టఫర్ కోర్స్, బట్ యూనిట్ టు వర్క్ హార్డ్, అదొకటి. సో సార్ సిఎస్ చదివితే కార్పొరేట్ కంపెనీస్ లో మీ మినిమం సాలరీ 6 digits. యువర్ సాలరీ స్టార్ట్స్ విత్ 6 digit అంటే ఎంత? 6 digit ఇన్కమ్, స్టార్టింగ్ ప్యాకేజీ 6 digit అంటే ఎంత? మినిమం సాలరీ 1 lakh సిఎస్ చదివితే. అలాగే అకౌంటింగ్ అండ్ ఫైనాన్స్, సిఎఫ్ఏ, చార్టెడ్ ఫైనాన్షియల్ అనాలిస్ట్, కాస్ట్ అండ్ మేనేజ్మెంట్, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్. ఇవి కాకుండా ఇంకోటి ఉందండి, లాలో 2 కేటగిరీస్ ఉన్నాయి. మన రెగ్యులర్ గా లాయర్స్ మనకు తెలుసు, బ్లాక్ కోట్ వేసుకొని కోర్టులో వాదించే వాళ్ళు మీకు తెలుసు. సార్ లాలో ఇంకోటి ఉంది సార్, తెలుసా మీకు? ఇది ఎంఈసి స్టూడెంట్ కి ఎలిజిబుల్. ఎంఈసి స్టూడెంట్ ఏంటో తెలుసా అండి? ఇక్కడ కంపెనీ లా అంటారండి దాన్ని. ఫర్ ఎగ్జాంపుల్, నేను అది చదివా, ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ చేశాను. ఈ కంపెనీ ఎస్టాబ్లిష్ చేయడానికి నా సంతకం ఖచ్చితంగా కావాలి అక్కడ, అంటే నేను చదివాను కాబట్టి. అలా కంపెనీ లా చదివే వాళ్ళు నేషనల్ వైడ్ గా కౌంటబుల్. వాళ్ళని లీగల్ అడ్వైజర్స్ అంటారు. ఐడియా ఉన్నారా? లీగల్ అడ్వైజర్స్, అడ్వైజ్ ఇస్తేనే డబ్బులు వస్తాయి వాడికి. సిఏలో అట్లీస్ట్ సిఏ ఇంటర్ వరకు చదివినా చాలు, మినిమం 50,000-60,000 శాలరీ తెచ్చుకోవచ్చు పర్ మంత్. అలాగే కొన్ని కాలేజెస్ లో స్ట్రెంగ్త్ 60, 55, 70 మెంబర్స్ కూడా కూర్చోబెడతారు. మేము అలా కూర్చోబెట్టట్లేదు సార్. క్లాస్ రూమ్ మాక్సిమం స్ట్రెంగ్త్ 40 అంతే, ఒక్కళ్ళు ఎక్స్ట్రా కూర్చోబెట్టాం. అవుట్ ఆఫ్ ఆల్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్, గర్ల్స్ కి సపరేట్ సెక్షన్స్, బాయ్స్ కి సపరేట్ సెక్షన్స్. గర్ల్స్ కి సపరేట్ సెక్షన్స్, క్లాస్ రూమ్ సెక్షన్స్ కూడా సపరేట్ అండి. బాయ్స్ కి క్లాస్ రూమ్ సెక్షన్స్ సపరేట్ సెక్షన్స్ అండి. గర్ల్స్ యొక్క బ్రేక్ టైమింగ్స్ వేరు, బాయ్స్ యొక్క బ్రేక్ టైమింగ్స్ వేరు. అక్కడ కూడా డివైడ్ చేసేసాను రెండు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ ఎలిమెంట్, గర్ల్స్ హాస్టల్ సపరేట్, బాయ్స్ హాస్టల్ సపరేట్ విత్ 2 different ఏరియాస్. హాస్టల్ నుంచి మేమే పిల్లలు ఇక్కడ మా బస్ లో తెచ్చుకుంటాం. బస్ ఫెసిలిటీ కూడా ఉంది మాకు, ట్రాన్స్పోర్ట్, ఏసీ ట్రాన్స్పోర్ట్ బస్ ఫెసిలిటీ ఉంది. ఆ బస్ ఫెసిలిటీ కూడా ఇస్తాం. మేము ఫాలో అయ్యే మెటీరియల్ ఇంటిగ్రేటెడ్ మెటీరియల్, దట్ ఈస్ డిజైన్డ్ బై, సార్ ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ చెప్తున్నాను సార్, మేము ఫాలో అయ్యే మెటీరియల్ డిజైన్డ్ బై R&D వింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్ ఆఫ్ బీదర్. బీదర్ లో మాకు కొంతమంది రిటైర్డ్ IIT లెక్చరర్స్, రిటైర్డ్ NIT ప్రొఫెసర్స్ ఉన్నారండి. వీళ్ళు లేటెస్ట్ సిలబస్ కలవడంగా సిలబస్ ని డిజైన్ చేస్తారు. వాళ్ళ షెడ్యూల్, వాళ్ళు వేసే షెడ్యూల్ ఏదైతే ఉందో, R&D వింగ్, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వింగ్, వాళ్ళ ద్వారానే మీకు క్లాసెస్ పెడుతున్నాము. మీ బాబు మా దగ్గర చదివే 2 సంవత్సరాల తర్వాత బయటకు వస్తే ఎలా ఉంటాడంటే, పాలిష్డ్ ఇంగ్లీష్ మాట్లాడతాడు, వాళ్ళ ఎక్స్ట్రాడినరీ ఇంగ్లీష్ మాట్లాడతాడు. ఆఫ్టర్ 2 years ఆఫ్ కోర్స్, క్లాస్ రూమ్ టీచింగ్ మొత్తం కూడా ఇంగ్లీష్ ఉంటుంది. అర్థం కాని పిల్లలకి డిజీ బోర్డ్ టీచింగ్ యూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ రిలేటెడ్ టు దిస్, ఆల్రెడీ చెప్పాను, గర్ల్స్ కి సపరేట్, బాయ్స్ కి సపరేట్ అని చెప్తున్నానండి. ప్రోగ్రామింగ్ చెప్పాను, షెడ్యూల్ చెప్పాను. షెడ్యూల్స్ మేము మీకు ఇస్తాం సార్, ఇవాళ క్లాస్ లో ఏం జరుగుతుంది మీరు ఇంటి దగ్గర చూసుకోవచ్చు. మీకు ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీకు ఒక యాప్ ఇస్తాం సార్. ఆ యాప్ లో మీ పిల్లలు అక్కడ ఇంట్లో మీరు చెక్ చేసుకోవచ్చు వాళ్ళ అటెండెన్స్ కూడా. ఇవాళ కాలేజీకి రాలా, బాబు కాలేజీకి బయలుదేరాడు, కాలేజీకి రాలా, మేము మీకు ఫోన్ చేయాల్సిన అవసరం కూడా లేదు. మాది మొత్తం కూడా ఆన్లైన్ అటెండెన్స్ సార్. మా అటెండెన్స్ మొత్తం కూడా ఆన్లైన్ అటెండెన్స్ సార్. ఈ ఆన్లైన్ అటెండెన్స్ ఏం చేస్తారో తెలుసా మీకు? స్టూడెంట్ ఇలా పాస్ చేయగానే మీకు మెసేజ్ వచ్చింది, స్టూడెంట్ ఇలా ఫింగర్ పాస్ చేయగానే మెసేజ్ వస్తుంది సార్. మొత్తం ఆన్లైన్ అటెండెన్స్. ఎక్కడైనా ఏ కాలేజ్ అనేది ఫాలో అవుతుందా సార్? ఐ ఛాలెంజ్
నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ షాహీన్ లో అడ్మిషన్స్ కోసం క్యూ కడతారు అక్కడ. మేము అంత ఎక్స్ట్రాడినరీ ప్రోగ్రామ్ రన్ చేస్తున్నాము. అట్ ద సేమ్ టైం ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ప్రతి స్టూడెంట్ మీద పర్సనల్ కేర్ ఉంటుంది. ఎంత ఇండివిజువల్ కేర్ ఉంటుందంటే ఎవ్రీ మంత్ పేరెంట్ టీచర్ మీటింగ్ పెడతా. ఏ కాలేజీలో అయినా ఎవ్రీ మంత్ పేరెంట్ టీచర్ మీటింగ్ పెడుతున్నారా? మేము ఎవ్రీ మంత్ పేరెంట్ టీచర్, మీరు మమ్మల్ని తిట్టినా, మీరు మమ్మల్ని ఏమైనా అన్నా, ఎవ్రీ మంత్ పీటీఎం పేరెంట్ టీచర్ మీటింగ్ పెడతా. ఆ మీటింగ్ లో మీకు చూపిస్తాను సార్, మీ పిల్లల పెర్ఫార్మెన్స్ చూపిస్తాను సార్. అలాగే వీకెండ్ ఎగ్జామినేషన్స్, క్యుములేటివ్ ఎగ్జామినేషన్స్, ఎగ్జామ్ అయిన తర్వాత ఎనాలిసిస్ అయిన తర్వాత ఎరాట, ఇలా ప్రతి ఎలిమెంట్ ని నేను స్టార్ట్ చేసుకుని తీసుకొస్తున్నాను. కాబట్టి కొత్తగా మేము ముందుకు వచ్చాం. షాహీన్ వరంగల్ కి కొత్త, సిస్టానికి కొత్త కాదు. షాహీన్ వరంగల్ కి కొత్త, సిస్టానికి కొత్త కాదు. ఆల్రెడీ షాహీన్ బ్రాండ్ కర్ణాటక, హైదరాబాద్ లో చాలా స్ట్రాంగ్ గా ఉందండి. అదే స్ట్రెంగ్త్ ని మేము ఇక్కడికి తీసుకొచ్చాము. కాబట్టి మీకు మేము ఇస్తున్నటువంటి ప్రివిలేజ్ కావచ్చు, మేము ఇస్తున్న అవకాశం కావచ్చు, దీన్ని యూజ్ చేసుకోండి. అండ్ సార్ వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్, ఒక్క పాయింట్ ఇవ్వండి సార్, రాసే ముందు ఒక్కసారి తల లేపండి సార్. బ్రాంచ్ ని న్యూలీగా ఎస్టాబ్లిష్ చేయటం వల్ల మామూలుగా మా ఫీజులు, షాహీన్ ఫీజులు కొంచెం హై లెవెల్లో ఉంటాయండి. ఫస్ట్ 100 మెంబర్స్ కి మాత్రం 30 to 40% కన్సెషన్ పెడుతున్నాం సార్. ఫస్ట్ 100 మెంబర్స్ కి బ్రాంచ్ ని న్యూగా ఎస్టాబ్లిష్ చేయడం వల్ల. రెండు, ఫస్ట్ 100 మెంబర్స్ కి ఇస్తాం సార్, తర్వాత ఎవరికి ఇవ్వం. నెక్స్ట్ ఇంకొక పాయింట్ ఏంటంటే 10/10 వచ్చినాయి స్టూడెంట్, 10/10 వచ్చినాయి సార్. ఇంకొక 10%, 10/10 వచ్చినా 9.8 వచ్చినా, 10/10 వచ్చినా 9.8 వచ్చినా ఇంకొక 10% ఫీజు కన్సెషన్ ఇస్తున్నాం సార్. కార్పొరేట్ కాలేజెస్ కి మళ్ళీ వేరే వేరే కాలేజెస్ కి మళ్ళీ ఇప్పుడు ఒక ఫీజు అప్లికేషన్ మీద రాసి ఇంకొక రకంగా ఫీజులు తీసుకుంటాం. మా దగ్గర ఉండదండి. నేను మీ దగ్గర తీసుకునే ఫీజెస్ కాలేజ్ ఫీజ్, బస్సు వాడుకుంటే ట్రాన్స్పోర్ట్ ఫీజ్, రికార్డ్స్ వాడితే రికార్డ్స్ ఫీజ్, ఎగ్జామ్ గవర్నమెంట్ డిజైన్ చేసే ఎగ్జామినేషన్ ఫీజ్, ఇవి తప్ప మెటీరియల్ బుక్స్ కొనుక్కుంటే మెటీరియల్ ఫీజ్, ఇవి తప్ప ఆ ఎగ్జామ్ ఈ ఫీజు, ఈ ఎగ్జామ్ కాపీస్ అలాంటి ఏమి పెట్టుకోవాలి లేవు కూడా. మొన్న ఒక పేరెంట్ వస్తే ఆయన మాట్లాడుతుంటే విన్నానండి. నేను యాక్చువల్లీ ఈ మాట నాకు ఆయన చెప్పలా. ఇదే ఎల్బీ నగర్ లో నేను పుట్టి పెరిగాను. ఎల్బీ నగర్ లో పుట్టి అలా అంటే ఫ్రమ్ జీరో టు హీరో, అలాగే ఫ్రమ్ నథింగ్ టు ఎవ్రీథింగ్, నాట్ సంథింగ్, ఫ్రమ్ నథింగ్ టు ఎవ్రీథింగ్ ఈ గ్రూ అప్. సో లెట్ us please ఫ్రమ్ నథింగ్ టు ఎవ్రీథింగ్ పొజిషన్కి వెళ్ళారు. వెళ్ళి ఒక మోటోతో వచ్చారండి, ఐ నీడ్ టు సర్వీస్ ద కమ్యూనిటీ. ఆ ఇంటెన్షన్ తోనే ఫీజెస్ యాక్చువల్ గా కదీర్ గారి ఫీజెస్ కన్సెషన్స్ ఒప్పుకోలే సార్. పర్సనల్ గా లేదండి, నా కమ్యూనిటీకి నేను చేయాలి, నేను పుట్టి పెరిగినటువంటి వాతావరణం ఇది, నాకు వాళ్ళకి నేను చేసుకోవాలి అనే ఇంటెన్షన్ తో ఫీజెస్ కోసం ఆనరబుల్ డైరెక్టర్ సార్ ఆ మాట ఇనిషియేటివ్ తీసుకున్నారండి. దీనికి మీ అందరి తరఫున, పేరెంట్స్ అందరి తరఫున డైరెక్టర్ సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ డూయింగ్ ద ట్రావెల్ టు ద పేరెంట్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్